నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన చేస్తున్నారని హోంమంత్రి అనిత ఫైర్. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని సూటి ప్రశ్న. వైసీపీ శ్రేణుల దీక్షా శిబిరంపై కూటమి పార్టీ దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. తీవ్ర స్థాయిలో దుర్మెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఎన్ఆర్ఐ అయినా తెలుగు మహిళలను వేధించిన మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. వైసీపీ అధికార ప్రతినిధి నాగం మల్లీశ్వర డిమాండ్. గూడూరు శ్రీ అలగరాజ స్వామివారి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. మంగళవాద్యం నడుమ ఘనంగా పల్లకి సేవ, డోలోత్సవం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరిట బలప్రదర్శన చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత విమర్శించారు. ఆయన బయట అడుగు పెడితే విధ్వంసం, అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడం ఏంటని జగన్ నిలదీశారు. పరామర్శల పేరుతో నిర్వహిస్తున్న బలప్రదర్శనల వల్ల ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయారని, ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని అయినా జరిగిందా అని జగన్ ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం. అటు ఏదో అంటారు కదా, రెండు మంచి చెడు రెండు కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు, ప్రజలు చూస్తూనే ఉంటారు. ఈ 2 ఏళ్ల కాలంలోని ఒక మహిళగా అవనివ్వండి, ఒక రాష్ట్ర హోంమంత్రిగా అవనివ్వండి, ముందు రాజకీయాల్లో ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా అవనివ్వండి, నాకులాగే చాలామంది ఇంక్లూడింగ్ మీరు కూడా ఈ 2 ఏళ్లలోని 2 వేరు రాజకీయ నడవడికలు కలిగిన వ్యక్తుల గురించి కూడా మీరు చూసుంటారు. ఒక పక్క చూస్తే ఒక విజనరీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఎలాగోలాగా బాగు చేయాలని తపనతో సుమారుగా 24 గంటల దగ్గర 18 గంటలు కష్టపడమే కాకుండా ఆయన బయటకు వచ్చి ఒక దేశం దాటి వెళితే పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు అతని మొహం చూసి అతను అయితే గ్యారంటీగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలతో అవనండి, ఒక విజనరీ నాయకుడిగా ఈ 2 సంవత్సరాల కాలంలో తను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అని కూడా ప్రజల ముందుకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నాయకుడిని ఒకవైపు చూశాను. ఇంకొక వైపు ఇంకొక నాయకుడు అని నేను అన్నగానే ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు. ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులు సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ, అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో, ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయటమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. ఇది నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది ఏదో అతన్ని విమర్శ చేయాలి అనే ఉద్దేశం కాదు. ప్రజలు కూడా గమనించాలి, మీలాంటి వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే రేపొద్దున్న భవిష్యత్ అనేది మనది, మన బిడ్డలది. కాబట్టి ఈ భవిష్యత్తు మనది, మన బిడ్డలది అయినప్పుడు ఎటువంటి నాయకులు మన చుట్టూ ఉన్నారు, ఎటువంటి నాయకులు మనం ప్రోత్సహిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. మీరందరూ అడగచ్చు, ఏంటి బయటికి రాకూడదా? ఎస్, రావచ్చు, ఎందుకు రాకూడదు? ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసాం. కానీ మేము నిరసన తెలియజేసినా, మేము ధర్నాలు చేసిన ఒక పర్పస్. కానీ ఈరోజు సూటిగా అడుగుతున్నా, మీ ద్వారా, ప్రజల ద్వారా ఆ గొడ్డలిపాటి నాయకుడిని కూడా ఈరోజు ప్రజాస్వామ్యం బాధ్యతగా కంపల్సరీగా మీరు బాధ్యతాయుతమైన ఒక క్వశ్చన్ అడగండి, బాధ్యతాయుతమైన ఒక విమర్శ చేయండి. మేము ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ చెప్పడానికి.
మీరు బాధ్యతాయుతమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా, పోలీసులను బ్లాక్మెయిల్ చేసే విధంగా, ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకా వలయాలను తయారు చేసి ఆ నేరస్తుల్ని పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లియర్ కట్గా ఈరోజు ఇన్నిసార్లు బయటకు వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు రోడ్లు బ్లాక్ చేశారు, ఇంతమంది ప్రాణాలు 3 ప్రాణాలు బలి తీసుకున్నారు, చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా పబ్లిక్కి ఉపయోగపడే ఒక్క విషయమైనా జరిగిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందా? ఏం జరిగింది? ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఈరోజు ఒక గొడ్డలిపాటి నాయకుడికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి. అటువంటివి ఏమీ లేకుండా ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి కూడా చాలా సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు మరుపు అన్నది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైసీపీ శ్రేణులపై అధికార కూటమి పార్టీలు దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఎమ్మెల్సీ లేలా పిరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్ష శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమావర్గీయులు దూసుకొచ్చి టెంట్లు లాగిపడేసి వైసీపీ కార్యకర్తలు మహిళలపై రాళ్లు కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారని వెల్లడించారు. ఇది రౌడీజానికి పరాకాష్ఠని మండిపడ్డారు. దాంతో పాటుగా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ప్రభుత్వం పక్షపాత వైఖరితో తమ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం జీవోలు మార్చినటువంటి వైనాన్ని, దాంతోపాటుగా బయటకు వచ్చినటువంటి ఆడియోలో బేరసారాలు 15 లక్షలకి ఒక్కొక్క ఉద్యోగాన్ని బహిరంగ మార్కెట్లో వేలం పెడుతున్నటువంటి వైనాన్ని, వీటన్నిటిపైన కూడా వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. ఆ బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లో భాగంగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఈ డిఎస్సికి అంతా కూడా మూల కారకుడుగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు అనుమతి తీసుకొని రిలే నిరాహార దీక్ష శిబిరాల్ని ఏర్పాటు చేసుకుంటే అసలు ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లా. ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎందుకు భయపడిపోతున్నారని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఆక్వా రైతులను పలకరించడానికి వెళ్ళినా, లేకపోతే పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారికి చూడటానికి వస్తున్నటువంటి జనం కానీ, మద్దతు పలకడానికి వస్తున్నటువంటి జనాన్ని చూసినప్పుడల్లా కూడా వణుకు పుడతా ఉంది. ప్రభుత్వం భయపడిపోతా ఉంది. ఈ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సాక్షాత్తు చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ అధికారులే టెంటులు పీకేశారు. అనేక చోట్ల దీక్షలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా, బలవంతంగా లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు రేపల్లెలో చూసినా, కనిగిరిలో చూసినా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో చూసినా ఇటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు,
భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమం కాదు, అభివృద్ధి పదంలోనూ అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉంటుందని పదే పదే చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అని ఎవరు అనుకోవటంలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మారుస్తూ ఉన్నారు. అరాచకాలకి, అన్యాయాలకి, అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మీరు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితి కాదు. రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకునే విజయవాడ నగరం నడిబొడ్డున శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అనుమతులతో కూడినటువంటి దీక్షా శిబిరాన్ని మా కోఆర్డినేటర్ మల్లాది విష్ణు గారు ఏర్పాటు చేసుకుని పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి ప్రాంతంలోనే టెంటులు వేసుకొని కూర్చుంటే, లోకేష్ రాజీనామా చేయాలని కోరుతా ఉంటే, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతా ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మంత్రి లోకేష్ ఆదేశాలతో స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోడ్నా ఉమా ఆ ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రతిరోజు పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.